వెల్కమ్ టు ఈజీ మ్యాథ్స్ ట్రిక్స్ ఛానల్. సో ఆల్జీబ్రా మ్యాథమెటిక్స్ చెప్పుకుంటున్నాం కదా. అందులో ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ సంథింగ్ ఇచ్చి దాని ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పానమ్మా. ఒకసారి లాస్ట్ వీడియోస్ చెక్ చేయండి. ఓకే, సో ఈ వీడియోలో ఏంటంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ వన్ బై ఎక్స్ క్యూబ్ ఫైండ్ అవుట్ చేయడం ఎట్లా. ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ సంథింగ్ వాల్యూ ఇచ్చి దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వన్ బై ఎక్స్ క్యూబ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం ఎట్లానో చూద్దాం. ఓకేనా. సో చూడండి, ఇక్కడ మీకు ఆల్రెడీ ఫార్ములాస్ తెలుసు. ఎక్స్ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ అంటే ఎక్స్ పవర్ ఎంఎన్, ఎక్స్ పవర్ ఎం ప్లస్ ఎన్ అంటే ఎక్స్ పవర్ ఎం ఇంటూ ఎక్స్ పవర్ ఎన్. ఓకేనా, చెప్పాను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో. ఒకసారి లాస్ట్ వీడియో చూడండి. ప్లస్ ప్లస్ ఇచ్చినప్పుడు ఏమొస్తుందంటే మైనస్ వస్తుందని చెప్పాను. అక్కడ ఏ స్క్వేర్ మైనస్ టూ, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై వన్ బై ఎక్స్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏ స్క్వేర్ మైనస్ టూ అని చెప్పాను. ఓకేనా. సో మైనస్ మైనస్ ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ ఇచ్చినప్పుడు ఏంటి, ప్లస్ వస్తుంది. ఓకేనా. సో ఇది గుర్తుపెట్టుకోండి మైండ్లో. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వన్ బై ఎక్స్ క్యూబ్. సో ఇట్లా ఇచ్చినప్పుడు ఏంటంటే ఫార్ములా సింపుల్ ట్రిక్ ఏంటంటే చూడండి ఒకసారి, మీరు యూజ్ చేయవలసింది ఏ క్యూబ్ మైనస్ 3a. ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఇట్లా ఇచ్చినప్పుడు అదే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ఇచ్చినప్పుడు ఏం చెప్పాను, ఏ స్క్వేర్ మైనస్ టూ, రెండు ప్లస్లు ఇచ్చినప్పుడు. ఓకేనా. ఓకే, చూడండి ఏ క్యూబ్ మైనస్ 3a. ఏ అంటే ఎంత, ఏ వాల్యూ 3 కదా. ఓకే, సో 3 హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ ఏ అంటే 3. సో ఇదంతా ఏంటి, ఎక్స్ క్యూబ్ ప్లస్ వన్ బై ఎక్స్ క్యూబ్. ఓకే, సో 3 క్యూబ్ అంటే 3 3 జార్ 9, 9 3 జార్ 27. సో 27 మైనస్ 3 3 జార్ 9. సో 27 మైనస్ 9 అంటే ఎంత, 18. ఓకేనా, చూడండి సెకండ్స్లో వచ్చింది ఆన్సర్. ఓకేనా. ఓకే, అర్థమైందా. సో ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 3 సంథింగ్ ఏమి ఇచ్చినా సరే దెన్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వన్ బై ఎక్స్ క్యూబ్ అని ఇచ్చినప్పుడు ఇది ఈ వాల్యూ గుర్తుపెట్టుకుంటే మీరు చాలా ఈజీగా చేయగలరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఓకేనా. ఏ క్యూబ్ మైనస్ 3a, ఏ అంటే 3, 3 హోల్ క్యూబ్ మైనస్ 3a, ఏ అంటే 3. ఓకే, 3 3 జార్ 9, 3 3 జార్ 9, 9 3 జార్ 27. 3 క్యూబ్ అంటే 3 ఇంటూ 3 ఇంటూ 3 కదా. ఓకే, సో అర్థమైందా. ఓకేనా. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. సో ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 అని ఇచ్చారు. దెన్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వన్ బై ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో సొల్యూషన్ ఏంటి, ఏ క్యూబ్ మైనస్ 3a. ఓకేనా. ఏ అంటే 4, 4 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 4, ఎక్స్ క్యూబ్ మైనస్ వన్ బై ఎక్స్ క్యూబ్. ఓకే, 4 ఇంటూ 4 16, 16 ఇంటూ 4 64. ఓకే, నెక్స్ట్ 12 అంటే ఎంత, 52నా. ఇది ఆన్సర్. ఓకే, సో అర్థమైందా. ఓకే, నెక్స్ట్ చూడండి. ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 6, దెన్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వన్ బై ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు. సో నేను చెప్పాను ఆల్రెడీ, ఇక్కడ మైనస్ ప్లస్ వచ్చినప్పుడు మీరు ఏం తీసుకోవాలో చెప్పాను, ప్లస్ ప్లస్ మైనస్ ఉన్నా మైనస్ ప్లస్ ఉన్నా మైనస్ మైనస్ ఉన్నా ప్లస్సే తీసుకోవాలి. సో ప్లస్సే చేయాలి. అంటే ఫార్ములా ఏం మారుతుంది, ఏ క్యూబ్ ప్లస్ 3a. ఓకేనా. సో రెండు ప్లస్లు ఉన్నప్పుడు మాత్రమే మనకి. ఓకే, సో ఇక్కడ మైనస్ ఉంది కదా. సో మైనస్ ఉన్నప్పుడు ఏంటి, మైనస్ ప్లస్ ఉంది చెప్పాను కదా, మైనస్ ప్లస్ ఉన్నప్పుడు ప్లస్ వాల్యూ తీసుకోవాలి. సో ఏ క్యూబ్ ప్లస్ 3a. ఓకేనా. సో సొల్యూషన్ ఏ క్యూబ్ ప్లస్ 3a. సో ఏ అంటే ఎంత, 6. సో 6 హోల్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 6. ఓకేనా. సో ఎక్స్ క్యూబ్ ప్లస్ వన్ బై ఎక్స్ క్యూబ్. ఓకే, 6 క్యూబ్ అంటే ఎంత, 6 6 జార్ 36, 36 ఇంటూ 6 అంటే 216. ఓకే, సో 3 6 జార్ 18. సో టోటల్ 4, 1 plus 1 3, 234. సో 234 is the answer. ఓకే, అర్థమైందా. ఓకే, సో
మైనస్ ప్లస్ వచ్చినా ప్లస్ మైనస్ ఉన్న మైనస్ మైనస్ ఉన్న ప్లస్సే చేయాలి. ఏ క్యూబ్ ప్లస్ 3a గుర్తుపెట్టుకోండి. సో ప్లస్ ప్లస్ ఇచ్చినప్పుడు మాత్రం కండిషన్ ఏంటి? ఏ క్యూబ్ మైనస్ 3a. ఓకేనా? ఓకే, అర్థమైందా? ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 3, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్. సో ఆన్సర్ ఏంటిది? సొల్యూషన్ ఏంటి దీనికి? ఈ ట్రిక్ ఏంటి? ఏ క్యూబ్ మైనస్ 3a. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సో 2 మైనస్లు ఇచ్చినా ప్లస్ మైనస్ వచ్చినా మైనస్ ప్లస్ వచ్చినా ఏ క్యూబ్ ప్లస్ 3a. ఓకే, సో ఇది. సో అర్థమైందా? ఓకే ఓకే సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ట్రిక్స్ చూద్దాం. ఓకే, సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.